అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. అసలు ఈ పులివెందలలో వైఎస్ కుటుంబాన్ని కాదని గడిచిన 34 సంవత్సరాలుగా మీరు రాజకీయం చేస్తున్నారు కదా. అంటే ఏ ధైర్యంతో ఇంతకాలం మీరు రాజకీయం చేస్తూ వస్తున్నారు అసలుకి? ఏం సార్ దాంట్లో ఏమి ఇరాక్లో సద్దాం హుసేన్కి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, పాకిస్తాన్లో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలు ఉన్నాయి, పోరాటాలు చేస్తున్నారు, అన్నిసార్లు చేస్తుంటారు. కుటుంబంతో పోరాటం చేసి చేసి అలసిపోయి మీ సహచర నాయకుడు సతీష్ రెడ్డి గారు అటువైపు వెళ్ళిపోయారు కదా, కండువా మార్చేసి వెళ్ళిపోయారు కదా. మీరు అంటే భవిష్యత్తుని ఊహించారా? ఎప్పటికైనా ఒక రోజు మాకు వస్తుంది, ఖచ్చితంగా మాకు ఒక మంచి రోజు వస్తుందని భవిష్యత్తును ఊహించారా? గతంలో 1983 నుంచి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. 2011 నుంచి వైఎస్ఆర్సీపీ అది రూపాంతరం, కాంగ్రెస్ పార్టీ పతనమై అది పేరు మారింది అంతే. వ్యక్తులు వాళ్ళే పార్టీ మార్చుకున్నారు, కండువా మారింది అంతే. కానీ 83 నుంచి తెలుగుదేశం పార్టీ ఉంది. 1984లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 3000 మెజార్టీ వచ్చినాయి. కానీ సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడము, ప్రతిసారి నాయకులు ప్రతి ఎన్నికల్లో అభ్యర్థులు మాట్లాడడం, పట్టుదల గల వ్యక్తులు లేకపోవడంతో ఈ సమస్య వచ్చింది. అంటే సతీష్ రెడ్డి నేనేం తప్పులు కూడా ఆయన చేతనైన కాడికి ఆయన చేసినాడు, చేయాల్సినంత చేయకపోయినా కూడా చేసిన కాడికైతే ఆయన తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కానీ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేసినాం. కానీ ఆయనకు ఏమి బాధ కలిగిందో, ఆయనకు తెలుగుదేశం పార్టీతో ఏమి ఇబ్బంది వచ్చిందో, మా నాయకునితో ఏమి ఇబ్బంది వచ్చిందో ఆయన చెప్పేదాన్ని బట్టి కాబట్టి ఆయన పార్టీ మారినాడు. పార్టీ మారినంత మాత్రం ఆయన వెనకబడి ఏ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త పోలే. ఈ నియోజకవర్గంలో వ్యక్తులు కాదు, పార్టీ ముఖ్యం. ఎవరు నేనున్నా నేను లేకపోయినా, ఇంకొకరున్నా ఇంకొకరు లేకపోయినా ఈ కార్యకర్తలు ఇట్టే ఉంటారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా 3 జిల్లాలకు ఎన్నికల ఇన్ఛార్జిగా పనిచేశారు కదా మీరు. మంచి ఫలితాలు నెల్లూరు స్కీమ్ అందరికి వచ్చినాయి కదా సార్ రాష్ట్రంలో. 175కి 164 వచ్చినాయి. అంటే మొత్తం మీకు వచ్చింది 130, 133, 135. ఓకే ఓకే. చిత్తూరు జిల్లా నెల్లూరు క్లీన్ స్వీప్ చేశారు. చిత్తూరు అండ్ ప్రకాశం మీద మంచి ఫలితాలను సాధించారు. అక్కడ మంచి ఫలితాలను సాధించారు. మరి పులివెందల్లో ఎందుకు జెండా పాతలేకపోయారు మీరు అసలుకి? 2004 నుంచి 2014 వరకు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళది అధికారం. ఒకవేళ రాజశేఖర రెడ్డి చనిపోయి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినా కానీ వాళ్ళ కన్సర్న్లోనే ఇక్కడ కార్యక్రమాలు జరిగినాయి. 14 నుంచి 19 మధ్యకాలంలో సతీష్ రెడ్డి గారు సరే కొన్ని సమస్యలపైన ప్రభుత్వాన్ని ఒప్పించి నీటిపారుదల రంగంలో కానీ కొంత సాధించడం జరిగింది. కానీ పార్టీని బలం చేసే దాంట్లో విఫలమైన మేము. ఒప్పుకుంటారా? దాంట్లో ఒప్పుకోవాల్సిన పనే ఉంది. ఇప్పుడు ఆయన ఏకపక్ష నిర్ణయాలు కానీ అందరినీ కలుపుకోకపోవడము, కొన్ని తప్పులు చేయడము, పనుల విషయంలో కొంతమందికి నీరు చెట్టు పనులు కానీ ఉద్యోగాలు కానీ ఎవరిని కానీ పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా చేయడంతో కార్యకర్తలంతా కొంత అసహనానికి అసంతృప్తికి గురి కావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంతకుముందు గతంలో టీడీపీలో ఉన్న సతీష్ రెడ్డి గారితో తీస్తే మీరు డబల్ రెడ్లు అనమాట. మీరు అందరూ కూడా భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, సింగారెడ్డి గారు, నా సతీష్ రెడ్డి, మీరంతా డబల్ రెడ్లు. ఈ డబల్ రెడ్లు ముగ్గురికి కూడా ఒకరికంటే ఒకరికి పసక్కుండా అయిపోవడం వల్లనే కదా ఈ పరిస్థితి వచ్చింది. మాకు సతీష్ రెడ్డికి ఏం సమస్య సార్? ఆయన పార్టీ మారి దగ్గర 2019 సంవత్సరంలో వెళ్ళిపోయినాడు. కూడా సఖ్యత డబల్ రెడ్లు ముగ్గురు కూడా గతంలో కూడా సఖ్యత లేరు కదా. ఎందుకు లేదు? బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు తీసుకుంటే పులివెందుల నియోజకవర్గంలో మీకు అదే మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి గారికి సఖ్యత లేదు కదా అసలు. బ్రహ్మాండం. సఖ్యత ఎందుకు లేదు? సఖ్యత లేకపోతే మా గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి ఎందుకు మెజార్టీ వస్తే రాకూడదు కదా. అంటే ఈరోజు గాలి వచ్చింది, ఈ ఎన్నికల్లో ఇద్దరు సఖ్యత లేదు కాబట్టి బీటెక్ రవి గారికి మీరు పెద్దగా సహకరించలేదన్న ఆరోపణలు కూడా వచ్చాయి కదా. ఎవరు అనలేదు సార్ అన్నమాట. అది రవి చెప్పాలా నేను సహకరించినా లేదా అని. అవునా? మరి అసలుకి పులివెందుల నియోజకవర్గంలో మీరు చొరబాటు కాకండి, అసలు మీరు చొరవ తీసుకోదండి. ఇక్కడ సార్ నేను శాసనమండలి సభ్యుని, ఒక్క నిమిషం మీరు అర్థం చేసుకోవాలా. నేను శాసనమండలిగా ఎన్నికైంది మార్చి 18వ తారీఖు. అంటే 17వ తారీఖు ఎలక్షన్ అయింది, 15వ తారీఖు కౌంటింగ్ స్టార్ట్ అయితే 3 రోజులు అయిపోతే 18వ తారీఖు రాత్రికి ఇంటికి వచ్చిన. నేను ఇంటికి వస్తానే పార్టీ మా పెద్దలు ఫోన్ చేసి అర్జెంటుగా నన్ను పొమ్మన్నారు. నా ఆరోగ్యం కానీ ఘోరంగా ఉంది, కనీసం నా మనిషిని చూసి నేను మనిషి మాదిరిగానే లేను, పొద్దున్నే మా నాయకుడు రమ్మన్నారు. నేను వెళ్ళిపోయినా. 19వ తారీఖు పొద్దున్న 10 గంటలకు పార్టీ కార్యాలయంలో అభినందన సభ. నేరుగా తర్వాత అప్పటికి కదిరికి లోకేష్ బాబు గారి పాదయాత్ర కదిరి ఎంటర్ అయింది. ఆ రోజు స్టార్ట్ అవుతుందేమో, 19 స్టార్ట్ అయినది. కదిరి ఎంట్రీ ఈ పక్కకు వచ్చేసినాం. గోరంలో రోడ్డుకు వచ్చినారు. లోకేష్ బాబు గారు కానీ అర్జెంటుగా అందరినీ గెలిచిన వాళ్ళందరినీ రమ్మని చెప్పారు. మాకు సీట్ వచ్చే దాంట్లో మా గెలుపులో 50% పైన పాత్ర లోకేష్ బాబు గారి. అంటే నన్ను అభ్యర్థిగా ప్రకటించేదానికి వెన్నుదండగా ఉండి ప్రతి నిమిషం నాకు అండదండగా ఉండి ముందుకు నడుపుతాను. అంటే
సారు లాస్ట్ను పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయినప్పటికీ కానీ ముందంతా బ్యాక్ ఎండ్లో అంటే 7-8 నెలల నుంచి లోకేష్ బాబు గారు నిరంతరం అందరితో మాట్లాడుతూ చాలామంది వ్యక్తులతో మాట్లాడే పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళందరితో మాట్లాడుతూ మేము కొన్ని విద్యా సంస్థలు కానీ ఇష్యూస్ అని ఆయన దగ్గరికి తీసుకొని పోయినప్పుడు వాళ్ళందరితో మాట్లాడుతూ తగు విధంగా వాళ్ళకు హామీలు ఇస్తాం. మమ్మల్ని అందరితో ముందుగా నన్ను కానీ శ్రీకాంత్ కానీ ముందుగా నడిపిస్తాండే. సార్ లాస్ట్ అంటే నామినేషన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి సార్ పూర్తి స్థాయిలో అంటే సార్ను 5-6 నెలల ముందు మనం ఇన్వాల్వ్ చేయలేము కదా దాన్ని. లోకేష్ గారు బ్యాగ్ ఎండ్లో అంతా చేసుకుని ఆయన దగ్గరికి ఖచ్చితంగా రమ్మని చెప్పిన తర్వాత పోలగట్టి 25 తేదీ అడిగినాం. 19-20 తేదీ పోయిన తర్వాత మా నియోజకవర్గం అది అనంతపురం జిల్లా అంతా. సరే అందరూ ఓట్లు వేసిన వాళ్ళు మన కార్యకర్తలు ఉన్నారు, అన్న మీరంతా ఉండేసేయండి అన్ను అని చెప్పినాడు. లోకేష్ బాబు గారు అన్నప్పుడు ఇంటికి కానీ రాకోకుండా కంటిన్యూ అయినా నేను అదేవిధంగా కంటిన్యూ కావాల్సి వచ్చింది. తర్వాత మహానాడు అయిపోయిన తర్వాత నన్ను మధ్యలో ఏం చేసినారు, ఇష్యూస్ ఉంటాయి నియోజకవర్గాలు, చిన్న చిన్న ఇష్యూస్, నాయకుల మధ్య విభేదాలు, లేకపోతే ఇంకా సమస్య ఏమైతే అంటే వైకాపాలు పాదయాత్ర జరపనీయకుండా అడ్డపడడం, గొడవలు చేయడము, పోలీసులు చాగడము, ఇవన్నీ ఎవరో ఒకరు ఉండాలి కదా అని చెప్పేసి అన్న నువ్వు కంటిన్యూ అవుతాడు నాతో పాటు ఇష్యూస్ ఏదంటే మీరు ముందుగా సాల్వ్ చేసుకుంటా నేను కానీ అమర్నాథ్ రెడ్డి గారు కానీ రవిచంద్రన్న జనార్దన్ అన్న మేమంతా ఓ టీమ్గా ఉండేసి ముందర ఏదన్నా ఇష్యూస్ వచ్చినా కానీ క్లోజ్ చేసుకుంటా నాయకుల మధ్య సమన్వయము చేసుకుంటా వచ్చినప్పుడు మధ్యలో ఇప్పుడు 2023 మహానాడు వచ్చి సార్ అప్పుడు జోనల్ ఇన్ఛార్జ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం 5 జోన్లకు 5 మందిని ఏర్పాటు చేయడం జరిగింది. నన్ను 4th జోన్కు అంటే 35 నియోజకవర్గాల పరిధికి సంబంధించిన నేను జోన్ ఇన్ఛార్జిని. 5th జోన్కు అంటే రాయలసీమలో ఉండే ఈ పక్కుంటే 5 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి బీదర్ ఇట్లా 5 మందిని పెట్టడం జరిగింది. ప్లస్ నేను పూర్తి స్థాయిలో మళ్ళీ ఏమైంది నా డ్యూటీ ఏమైంది రాయలసీమ ఇది అయిపోతానే కడప పాటు పాదయాత్ర అయిపోయింది, నా ఎమ్మెల్సీ పరిధి అయిపోతానే నాకు కొత్త డ్యూటీ వచ్చేసింది. మళ్ళీ ఇది జోనల్ ఇన్ఛార్జిగా నేను ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఎక్కడి వరకు మళ్ళీ దర్శి వరకు నేను పాదయాత్రను కోఆర్డినేట్ చేయాల్సిన పరిస్థితి బాధ్యత అది వచ్చేసింది. తర్వాత ఎలక్షన్లప్పుడు నేను సార్ చెప్పినారు, సార్ నాకు ఆడ ఇబ్బంది అవుతుంది కదా పులివెందులో మేము తిరగాలంటే లేదు నువ్వు ఫోన్లో మానిటరింగ్ చేశాను రామ్గోపాల్, ఇది ఇంపార్టెంట్ మాకు అధికారము, ఇది ఇంపార్టెంట్, ఇది పూర్తి స్థాయిలో నువ్వు ఇంటికి కానీ పోయేదానికి లేదు, నువ్వు చెప్పేసి నేను కానీ రవికి చెప్తాను రామ్గోపాల్ రాడని చెప్పేసి. ఈ జిల్లా మా జిల్లాలో నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈడొకటే కాదు మేము ఓటే చాలా మంది అనంతపురం నుంచి కర్నూలు జిల్లా నువ్వు గెలిచినా కదా నువ్వు రాకుంటే ఎట్లా ఉన్నా కానీ చాలా మంది నన్ను తిట్టిన వాళ్ళు విమర్శించిన వాళ్ళు కానీ ఉన్నారు. కానీ దీనికంటే మనం అధికారంలోకి రావడం ముఖ్యం. పార్టీ పెద్ద ఆయన ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతను మనం విజయవంతంగా చేయాలి. కాబట్టి ఆ రోజు నుంచి మే 12వ తేదీ రాత్రి వచ్చిన ఇంటికి. ప్లస్ అంతవరకు మాకు సంబంధించిన వాళ్ళు కానీ ఇంకోటి కానీ మా అబ్బాయి కానీ మా మిస్సెస్ కానీ అందరూ తిరిగినారు. 1983 నుంచి ఏ గ్రామం అయితే మెజార్టీ వచ్చిందో 2024 ఎన్నికల్లో కూడా మా ఊరిలోనే బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీకి. ఎక్కడ కానీ ఆ పరిస్థితి లేదు. మీరు లేకపోతే మీ కుటుంబం చేశారు కదా, బ్రహ్మాండం చేసినాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.